హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనము గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే రిడక్స్లో రియాక్ట్లో అండ్ రిడక్స్ అనేది ఏంది, అది ఎందుకు పనికి వస్తుంది, ఇక్కడ రియాక్ట్లో మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు రిడక్స్ అనేదాన్ని అనేది చూద్దాం. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్? సో వెన్ వీ నీడ్ ఇట్, సో వీ నో స్టేట్ మేనేజ్మెంట్, రైట్? సో కాంపోనెంట్ ఉంటుంది, దాంట్లో ఒక స్టేట్ యూజ్ స్టేట్ అని పెడితే ఆ స్టేట్ మెయింటైన్ చేయొచ్చు అక్రాస్ రీడర్స్. ఇట్ విల్ స్టే అండ్ వీ కెన్ పాస్ దట్ టు చైల్డ్ కాంపోనెంట్స్, రైట్? ఓకే, దిస్ ఈజ్ ఫైన్. ఈ స్టేట్ ఇక్కడ కాంపోనెంట్లో ఒక స్టేట్ పెట్టినాము. ఈ స్టేట్ వచ్చి ఆల్వేస్ ప్రైవేట్ టు దట్ కాంపోనెంట్. దట్ మీన్స్ ఇట్ విల్ ఆల్వేస్ బీ అవైలబుల్ ఇన్సైడ్ యాప్ షెల్. ఇన్సైడ్ యాప్ షెల్ అంటే యాప్ షెల్ అండ్ ఇట్స్ చిల్డ్రన్. అండ్ ఒక ఈ స్టేట్ని ఎలా ముట్టుందో పాస్ చేయడం వెళ్తుంది ఓన్లీ త్రూ ప్రాప్స్. ఓకే, సో యాప్ కాంపోనెంట్లో కానీ పెడితే డేటా వీ కెన్ పాస్ ఇట్ డౌన్ టు అదర్ కాంపోనెంట్స్ త్రూ ప్రాప్స్. బట్ ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఫస్ట్ 2 పాయింట్స్. ఇక్కడ ఇది కాంపోనెంట్ స్టేట్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ప్రైవేట్ టు దాట్ కాంపోనెంట్. అండ్ మీరు కింద ఉండే కాంపోనెంట్స్ పాస్ చేయాలంటే యూ హ్యావ్ టు యూస్ ప్రాప్స్. దిస్ విల్ క్రియేట్ న్యూ ప్రాబ్లమ్, ప్రాపర్ లింక్ అని. అంటే ఇప్పుడు ఒకవేళ ఏ ఉంది, బి ఉంది, మళ్ళీ ఏ కాంపోనెంట్లో సి అని ఇంకో కాంపోనెంట్ ఉంది. ఒకవేళ సి కాంపోనెంట్కి డేటా కావాలి అంటే యూ హ్యావ్ టు పాస్ కాంపోనెంట్ బై కాంపోనెంట్ కదా. యాప్ షెల్లో నుంచి ఏకి, మళ్ళీ ఏలో నుంచి సికి పాస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ విల్ కాస్ట్ ప్రాపర్ లింక్. దీన్ని అవాయిడ్ చేసేదానికి, అంటే ఒక నెస్టెడ్ కాంపోనెంట్కి పైన ఉండే కాంపోనెంట్లో నుంచి డేటా పంపించాలంటే ప్రాప్స్ ద్వారా పంపించాలి. ఒకదాని ద్వారా ఇంకొక దానికి, ఈ కాంపోనెంట్ ద్వారా మళ్ళీ ఇంకొక కాంపోనెంట్కి ఇట్లా పంపించాలి. దిస్ విల్ కాస్ అ న్యూ ఇష్యూ, దట్ ఈస్ ప్రాపర్ లింక్. మెస్ అయిపోతుంది కోడ్. టు అవాయిడ్ దిస్ వీ హ్యావ్ సమ్ సొల్యూషన్స్, రైట్? వీ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. అది కంటెక్స్ట్ అనే ఒక సొల్యూషన్ ఉంది రియాక్ట్లోనే. యూజింగ్ దట్ వీ కెన్ అవాయిడ్ పాసింగ్ ప్రాప్స్ అన్నెసెసరీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఎస్ అనే స్టేటు ఏకి అవసరమే లేదు. ఇట్స్ ఓన్లీ రిక్వైర్డ్ ఫర్ సికి మాత్రమే కావాలి, నాట్ ఫర్ ఏ. ఓకే, సికే కావాలి, ఏకి ఏ యూజ్ లేదు. చూడండి, ఏలో ఏమీ డిస్ప్లే చేయలేదు, సిలోనే డిస్ప్లే చేసినాం. సో వీ డోంట్ నీడ్ దిస్ స్టేట్ ఇన్ ఏ, బట్ స్టిల్ వీఆర్ పాసింగ్ ఇట్, రైట్? ఇది డిఫరెంట్ ప్రాబ్లమ్. దిస్ ఈస్ కాల్డ్ ప్రాపర్ లింక్. దీన్ని అవాయిడ్ చేసేదానికి, ఇది మనం ముందే డిస్కస్ చేసినాం ఈ ప్రాబ్లమ్ని డీటెయిల్డ్గా. అండ్ టు అవాయిడ్ దిస్ వీ కెన్ యూస్ కంటెక్స్ట్. ఓకే, సో కంటెక్స్ట్ అనేది ఏంది, పైన ఉండే ఒక స్టేట్ని మల్టిపుల్ కాంపోనెంట్స్, అది ఏ లెవెల్లోనే ఉండాలి. ఇప్పుడు ప్రాప్స్ అంటే ఒక లెవెల్లోకి షేర్ చేయడం బాగుంటుంది. ఇక్కడ ఉండదు యాప్ షెల్లో ఉండే డేటాని ఏకి డైరెక్ట్ చిల్డ్రన్. ఓకే, ఫైన్. బట్ ఎక్కడన్నా డేటా ఉండిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాప్ షెల్లో ఉండే డేటాని సికి పాస్ చేయాలంటే, సి ఎక్కడ ఉంది, ఏ లోపల ఉంది. సో నెస్టెడ్ లోపల ఉండే కాంపోనెంట్స్కి పాస్ చేయాలంటే ఇది కూడా పర్వాలేదు 1 లెవెల్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ నెస్టెడ్ స్టేట్లో ఉంది, డీప్లీ నెస్టెడ్ అంటే అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమాటిక్. సో వీ కెన్ గో విత్ కంటెక్స్ట్. ఓకే, ఫైన్. సో కంటెక్స్ట్ ఈస్ యూజ్డ్ టు షేర్ సమ్ డేటా టు ఎనీ కాంపోనెంట్ ఇన్ ద అప్లికేషన్ ట్రీ, రైట్? సో ఈ యాప్ షెల్ కింద ఉండే ఏ కాంపోనెంట్ కైనా డైరెక్ట్గా పాస్ చేసుకోవచ్చు. వీ డోంట్ నీడ్ టు పాస్ దిస్ ప్రాప్స్ అండ్ ఆల్. డైరెక్ట్గా మనం సీకే యూజ్ చేసుకోవచ్చు, పాస్ చేసేయచ్చు డైరెక్ట్గా. ఇక్కడికి సమ్ హౌ లైక్ యూజింగ్ కంటెక్స్ట్ పాస్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో దట్ వీ కెన్ అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్. ఓకే, బట్ అప్పుడు మళ్ళీ ఇదేంది, దీన్నే మనం గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అంటాం. గ్లోబల్గా ఒక స్టేట్ పెట్టుకునేసి దాన్ని ఏ కాంపోనెంట్కైనా షేర్ చేయడం మాలేది వితౌట్ మిస్సింగ్ ద కోడ్. ఓకే, యూజింగ్ ప్రాపర్ లింక్ అంతా ప్రాబ్లం లేకుండా డైరెక్ట్ పాస్ చేయండి. సో కంటెక్స్ట్ని యూజ్ చేయొచ్చు. గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే గ్లోబల్గా ఒక స్టేట్ని పెట్టి ఆ స్టేట్ని మిగతా అన్నిటికీ పాస్ చేసేది. ఓకే, ఫైన్. ఇది తెలిసిందే ఆల్రెడీ. బట్ ఇప్పుడు ఎందుకు మళ్ళీ రిడక్స్ అనేది ఒకటి టాపిక్ వస్తుంది ఇక్కడ అంటే, ఓకే, వీ హ్యావ్ అ కంటెక్స్ట్ దట్ కెన్ బి యూస్డ్ టు డూ ద గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్. అంటే గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అనేదానికన్నా జనరల్గా అప్లికేషన్ స్టేట్ మేనేజ్మెంట్. అప్లికేషన్ మొత్తం స్టేట్ని ఒక చోట్ల పెట్టి ఆ అప్లికేషన్కి కావాల్సిన, అంటే
ఇప్పుడు ఇక్కడ ఉండే స్టేట్ వచ్చి దీనికి మాత్రమే అండ్ దీని కింద ఉండే వాటికి మోస్ట్లీ ఒక కాంపోనెంట్లో ఉండే స్టేట్ అనేది ఆ కాంపోనెంట్కి అండ్ దాని కింద ఉండే వాళ్ళకి కొన్ని వాటికి యూస్ చేసుకుంటున్నాం. కానీ ఒక స్టేట్ వచ్చి కామన్గా మొత్తం అప్లికేషన్లు ఎక్కడైనా అవైలబుల్ ఉండాలి అనే మరి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాలంటే థీమ్ చేంజ్ థీమ్ క్లిక్ చేస్తే థీమ్ అట్నే చేంజ్ అవుతుంది కదా, డార్క్ మోడు, లైట్ మోడ్, ఇట్లాంటివన్నీ వచ్చి ఎన్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ మైట్ బీ యూజింగ్ దట్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్ లైట్ మోడ్ అనేది, డార్క్ మోడ్ అనేది నేను ఎనేబుల్ చేసిన వెంటనే, ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఇట్ మైట్ బి కన్స్యూమ్డ్ బై, ఇక్కడ చూడండి, ఇట్ మైట్ బి యూజ్డ్ బై మల్టిపుల్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఉండే స్టేట్ని హలో వరల్డ్ అనేది ఇక్కడ సి మొత్తమే వాడుతున్నది. మేబీ సి వాడుతూ ఉండొచ్చు, డి వాడుతూ ఉండొచ్చు, ఇంకా మరిన్ని కంపోనెంట్స్ వాడుతూ ఉండొచ్చు. అట్లాంటి వాటికంతా కంటెక్స్ట్ వాడచ్చు మనం, రైట్? ఇట్లా ప్రాప్స్ ద్వారా పాస్ చేయకుండా కంటెక్స్ట్ వాడి పాస్ చేసేయచ్చు. సో అప్లికేషన్ స్టేట్ ఇది మరి అన్ని మనం కాంపోనెంట్ స్టేట్ అనకూడదు, ఒక కాంపోనెంట్ మొత్తం యూస్ అయ్యే మరి కాదు. సో ఇవన్నీ మనం గ్లోబల్గా పైన ఉండే కాంపోనెంట్స్ లైక్ యాప్ కాంపోనెంట్ అట్లా పెట్టేసి మొత్తం అప్లికేషన్కి అవైలబుల్ ఉంది. ఏమంటే యాప్ కాంపోనెంట్లో పెడితే యాప్ కాంపోనెంట్ లోపల మిగతా అన్నీ ఉండేది. సో ఇట్ కెన్ బి వీ కెన్ మేడ్ ఇట్ అవైలబుల్ టు ఆల్ ద కాంపోనెంట్స్. ఓకే, వీ కెన్ మేక్ ఇట్ right, we can just make that state available to all components. How? Using context. Props ద్వారా చేయాలంటే it will become very messy. ఓకే, ప్రాప్ డ్రిల్లింగ్ అనే ప్రాబ్లం వస్తుంది. ముందర వీడియో చూడండి, ప్రాప్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే లేదంటే. సో కంటెక్స్ట్ వాడచ్చు. అప్పుడు కంటెక్స్ట్ అన్నిటికీ వాడేయచ్చు కదా, మళ్ళీ రెడక్స్ అనేది ఎందుకు మనం ఇప్పుడు వినబడుతున్నారు? రియాక్ట్ అనేది వినబడుంటారు. రెడక్స్ అనేది వెరీ పాపులర్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. కాంపోనెంట్ స్టేట్ కాదు, గ్లోబల్ స్టేట్. జస్ట్ లైక్ కంటెక్స్ట్ మేనేజ్ చేస్తుంది కదా, అలా కంటెక్స్ట్ ఏం చేస్తుంది, ఏ కాంపోనెంట్కైనా డేటాను షేర్ చేస్తుంది. ఇప్పుడు డార్క్ మోడ్, లైట్ మోడ్ అనే థీమింగ్ సెట్టింగ్స్ వచ్చి స్టేట్ వచ్చి ఓవరాల్ 10 కాంపోనెంట్స్కి తెలియాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సికి తెలిసింది కదా, అలా సికి, డికి, ఇంకా మరిన్ని కాంపోనెంట్స్ తెలియాలనుకోండి లోపల ఉండే వాటికి, దానికి కంటెక్స్ట్ వాడుతున్నాము. అదే పనిని రెడక్స్తో కూడా చేయొచ్చు. సో రెడక్స్ ఈస్ గోయింగ్ టు డూ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్, అలానే చేయబోతుంది, బట్ విత్ బెటర్ సెమాంటిక్స్. సో వెన్ యూ యూస్ కంటెక్స్ట్ ఇట్ కెన్ ఈజీలీ బికమ్ అ పర్ఫార్మెన్స్ ఇష్యూ. సో మనం కంటెక్స్ట్ ఆల్రెడీ చూసిందే, ఆ కంటెక్స్ట్ వాడి కూడా ఇప్పుడు నేను చెప్పింది చేయొచ్చు. బట్ పెద్ద ఓకే, చిన్న అప్లికేషన్ అంటే ఓకే, బట్ పెద్ద అప్లికేషన్ అని వచ్చేటప్పుడు ఈజీగా మనం మరిన్ని మిస్టేక్స్ చేస్తాము అండ్ ఆప్టిమైజ్డ్గా రాయలేము దాన్ని బట్టి. ఓకే, అండ్ ఆర్గనైజ్డ్గా కూడా ఉండదు. కోడ్ విల్ బికమ్ అ మిస్ అగైన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్, బిగ్ ప్రాజెక్ట్. ఓకే, బిగ్ కోడ్ బేస్ మెయింటైన్ చేసేది కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ ప్రాజెక్ట్, పర్ఫెక్ట్లీ కంటెక్స్ట్ ఈస్ వెరీ వెరీ గుడ్, సింపుల్. యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా లైబ్రరీస్, రైట్? యూ డోంట్ నీడ్ టు ఇన్స్టాల్ ఎనీ ఎక్స్ట్రా డిపెండెన్సీస్ లైక్ రెడక్స్. ఓకే, సో గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అనేదానికి రియాక్ట్లోనే సొల్యూషన్ ఉంది, అది కంటెక్స్ట్. బట్ దట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఆల్ ద కేసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ బిగ్ అప్లికేషన్స్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్. అఫ్ కోర్స్ వాడేవాళ్ళు ఉన్నారు, ఇట్స్ జస్ట్ ఒపీనియన్. ఓకే, ఒపీనియన్ మటం కాదు, నిజంగానే రియల్ కేసులో వాడేటప్పుడు ఈజీగా ఇట్ విల్ బికమ్ మెస్. సో బెటర్ ఆప్షన్ అంటే రెడక్స్. ఓకే, సో నా వాట్ ఈస్ రెడక్స్? ఇప్పుడు గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే ఏందని అర్థం అవుతుంది అనుకుంటా. ఒక స్టేటు అప్లికేషన్, దాన్ని గ్లోబల్ అనుకోండి, లేదంటే అప్లికేషన్ స్టేట్ మేనేజ్మెంట్, అప్లికేషన్కి ఫుల్గా షేర్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏలో ఒక స్టేట్ ఉందనుకోండి, అది కాంపోనెంట్ ఏ స్టేట్. యాప్ షెల్లో ఉందనుకోండి, అది కాంపోనెంట్ యాప్ షెల్ స్టేట్. కానీ యాప్లో ఉండదంటే అది యాప్ స్టేట్, బట్ మోస్ట్లీ రూట్ లెవెల్ కాంపోనెంట్ ఉన్నప్పుడు ఇది ఎక్కడికైనా షేర్ చేయొచ్చు, రైట్? అది మాత్రం ఉండే స్టేట్. అంటే ఇఫ్ the state is going to be consumed with multiple components in the application that might be nested under, deeply nested in some place. Okay, some component అలా ఉండదు. అలాంటి కాంపోనెంట్స్ కన్స్యూమ్ చేసుకోకపోతే డేటాని ఇట్లా షేర్ చేయాలి, డేటాని ఎక్కడన్నా ఉండొచ్చు ఇంకో కాంపోనెంట్ కన్స్యూమ్ చేసుకునేదంటే, అలాంటి స్టేట్ ఉందా మనం వచ్చి ఇక్కడ అప్లికేషన్ స్టేట్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్ స్టేట్ మేనేజ్మెంట్కి ఎగ్జాంపుల్స్ థీమింగ్. సో నేను ఇక్కడ బటన్ ఎక్కడ క్లిక్ చేసినా మొత్తం అప్లికేషన్ మారిపోవాలి ఆ కలర్కి, రైటా? సో అన్ని కాంపోనెంట్స్కి అది తెలియాలి ఇది మారింది అని, ఆ స్టేట్ని కన్స్యూమ్ చేసుకుంటూ ఉంటాయి. వీ కెనాట్ ఓకే, ఇట్లాంటి వాటికంతా మనం ఒకవేళ మీరు చెప్పినట్టు కంటెక్స్ట్ వాడచ్చు. అంటే కంటెక్స్ట్ వాడితే ఏమవుతుంది చూడండి, అప్లికేషన్ ఉండే ప్రతి కాంపోనెంట్ని కంటెక్స్ట్ వాడి మనం వ్రాప్ చేసినాం అనుకోండి, ఇట్ విల్ బికమ్ మెస్.
పర్ఫార్మెన్స్ ఇష్యూ కూడా వస్తుంది. ఓకేనా? కానీ మనకి రెడక్స్ పోతే అదొక బెనిఫిట్. రెడక్స్లో అలాంటి ప్రాబ్లం ఉండదు. అన్ని కాంపోనెంట్స్ అంతా ర్యాప్ చేయగలదు. ఏ కాంపోనెంట్కి కావాలో ఆ కాంపోనెంట్ மட்டும் పాస్ చేయొచ్చు. ఇంకొకటి ఆథెంటికేషన్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు నేను లాగిన్ అయినాను అనేదాన్ని నేను మిగతా అన్ని కాంపోనెంట్స్కి పబ్లిష్ చేయాలి. వన్స్ యూజర్ సక్సెస్ఫుల్లీ లాగిన్, రైట్? లాగిన్ బటన్ క్లిక్ చేసిందే సక్సెస్ అయింది అనుకోండి, అన్ని కాంపోనెంట్స్ చెప్పాలి. అప్పుడే పైన వచ్చి నేమ్ బార్లో నా నేమ్ చూపిస్తుంది. అట్లా అంతా చేయాలి కదా. సో దానికి యూజ్ అవుతాయి. ఇట్లాంటి ఇవన్నీ చూడండి కామన్. ఇక్కడెక్కడనో ఒక యాక్షన్ జరిగితే అవి ఆ విషయం వచ్చి మొత్తం అప్లికేషన్లోనూ పబ్లిష్ చేయాలి. పైన ఉండే డేటా ఆ యాక్షన్ వచ్చి ఎక్కడైనా జరగచ్చు. ఇక్కడే జరగాలన్న డేటా టాప్ లెవెల్లో ఉండొచ్చు. బట్ ఆ యాక్షన్ జరిగేది ఎక్కడ లో లెవెల్లో కూడా ఉండొచ్చు. ఇక్కడ మేబీ ఇన్ డీప్లీ నెస్టెడ్ కాంపోనెంట్ లాగిన్ అనే స్క్రీన్లో ఉండే ఫామ్ లోపల ఉండే ఒక బటన్లో జరిగిన యాక్షన్ వల్ల జరిగే చేంజ్ వచ్చి నేను ఫస్ట్ పైన ఉండే డేటాకి పబ్లిష్ చేయాలి, యాప్ కాంపోనెంట్కి పబ్లిష్ చేయాలి. ఆ తర్వాత దాన్ని ఓవరాల్ మిగతా అన్ని కాంపోనెంట్స్కి ఐ షుడ్ టెల్, రైట్? సో ఇది రెండు రిలేషన్షిప్పే లేని సిబ్లింగ్ వాళ్ళ దగ్గరగా రిలేషన్షిప్ లేని రెండు కాంపోనెంట్స్కి కూడా షేర్ చేయాల్సింది వస్తుంది. ఇది మరి సెనారియోస్లో డేటా అలా. అప్పుడు వచ్చి నార్మల్ మీరు కంటెక్స్ట్ వాడినా కానీ ప్రాప్స్ వాడి కానీ చేయొచ్చు, కానీ కష్టం అండ్ కోడ్ విల్ బికమ్ మిస్. సో అలాంటి కేసెస్కే మనం రెడక్స్కి పోతాం. రెడక్స్ విల్ ఈజ్ ఆల్ దీస్ థింగ్స్. ఐ థింక్ మీరు కంటెక్స్ట్ తెలిస్తే ఇప్పుడు నేను చెప్పేదాన్ని మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం వస్తుందని ఆల్రెడీ. సో ఇప్పుడు రెడక్స్ వాడితే ఇది సిస్టమేటిక్గా వాళ్ళు వచ్చి ఒక ఆర్గనైజ్డ్ వేలో హ్యాండిల్ చేసేదానికి ఇచ్చింటారు సొల్యూషన్. అండ్ వాట్ ఈస్ రెడక్స్? ఓకే, రెడక్స్ ఇస్ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. ఓకే, ఫైన్, స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. అండ్ దీనికి రియాక్ట్ ఏ సంబంధం లేదు. సో రెడక్స్ కెన్ బి యూస్డ్ ఇండిపెండెంట్. ఓకేనా? రెడక్స్లో ఒక గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ అంటే అది కంటెక్స్ట్ మాత్రమే. రియాక్ట్లో గ్లోబల్ స్టేట్ మేనేజ్మెంట్ అంటే కంటెక్స్ట్ మాత్రమే. ఓకే, రెడక్స్ అనేది ఒక డిపెండెన్స్ థర్డ్ పార్టీ. అది వచ్చి ఆ లైబ్రరీ కూడా పర్పస్ ఇప్పుడు రియాక్ట్ ఉందో అలా అది కూడా ఒకటి తని. కానీ దాని పర్పస్ ఏంటంటే స్టేట్ మేనేజ్మెంట్ మాత్రమే. ఓకే, there is no relationship between Redux and React. Okay, you can use Redux to any application, any JavaScript application, not just for React. Okay, మీరు దేని హ్యాంగర్లో కూడా వాడచ్చు. ఆర్ ఇంకేదైనా అప్లికేషన్ కావాలంటే దాంట్లో స్టేట్ మేనేజ్మెంట్ కావాలంటే కూడా వాడచ్చు. ఓకే, వాట్ ఈస్ రెడక్స్? రెడక్స్ ఇస్ అ స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ. ఓకే, సో వాట్ ఈస్ మేకింగ్ దిస్ రెడక్స్ స్పెషల్? ఓకే, ఇది కూడా కంటెక్స్ట్ లాగా ఒక స్టేట్ మేనేజ్మెంటే, కానీ ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నానంటే రెడక్స్ స్టేట్ని హ్యాండిల్ చేస్తున్నది. ద వే వీ విల్ యూజ్ టు పబ్లిష్ చేంజెస్ టు ద గ్లోబల్ స్టేట్ అండ్ సబ్స్క్రైబ్ దోస్ చేంజెస్. ఇది వచ్చి డిఫరెంట్ ఫ్రమ్ హౌ వీ విల్ డూ ఇట్ ఇన్ కంటెక్స్ట్ అయితే ఒక ప్రొవైడర్ క్రియేట్ చేయాలి, దాన్ని ర్యాప్ చేయాలి, మళ్ళీ ఏమైనా లోపల క్లిక్ చేస్తే ఆ స్టేట్ని దానికి అంతా పాస్ చేసుకునేసి కన్జ్యూమర్తో ర్యాప్ చేసి దాంట్లో అప్డేట్ చేస్తే మళ్ళీ మిగతా చోట్లలో ఎక్కడెక్కడంతా కన్జ్యూమ్ చేయాలో ఆడ కూడా కన్జ్యూమర్ వేయాలి. ఓకే, ఈ ప్రాసెస్లో మనకి ఈజీగా వీ విల్ గెట్ ప్రాబ్లం. లైక్ ఎప్పుడంటే మరింత స్టేట్స్ ఉండేటప్పుడు, పెద్ద అప్లికేషన్ అయితే మరిన్ని గ్లోబల్ స్టేట్స్ ఉండొచ్చు. అప్పుడు ఇట్ విల్ బికమ్ మెస్సీ. ఓకే, అండ్ వచ్చి ఎవ్రీ టైం పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేట్లు పెట్టినాను ఒక ప్రొవైడర్లో ఒక కంటెక్స్ట్లో. అంటే ఏ స్టేట్ అప్డేట్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను థీమ్ అప్డేట్ చేస్తే కూడా సరే, ఎవరంతా లాగిన్ కోసం లెసన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా రీరెండర్ అవుతుంది. ఏమంటే 2 ఒకే దాంట్లో పెట్టింటాం కాబట్టి కంటెక్స్ట్లో. మీరు సెపరేట్గా పెట్టినా నెక్స్ట్ చేసింటారు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఆబ్వియస్, అవన్నీ ఇక్కడ అవాయిడ్ చేసి. ఎందుకంటే సో రెడక్స్ అనేది ఎట్లా హ్యాండిల్ చేస్తుందని చెప్తాను చూడండి. ఫస్ట్ రిడక్స్లో స్టేట్ ఎక్కడ ఉంటుంది, ఇది ముందు రియాక్ట్ సంబంధించింది కాదు. రిడక్స్ అనేది తనిగా థింక్ చేయాలి మీరు. రిడక్స్లో ఏమేమి ఉంటాయి? స్టోర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, స్టోర్ అని ఒక కాంపోనెంట్, ఒక విషయం ఉంటుంది, కాంపోనెంట్ కాదు, ఒక ఐటమ్. సో స్టోర్ అని ఒక థింగ్ ఉంటుంది. నెక్స్ట్ రెడ్యూసర్స్ అంటే ఒక కాన్సెప్ట్ ఉంది.
ఇది ఒక స్టేట్ మేనేజ్మెంట్ లైబ్రరీ, బట్ ఇది స్టేట్ నెట్ హ్యాండిల్ చేస్తుంది చూడండి. సో స్టోర్ అంటే ఏంది? స్టోర్ ఈస్ ద మేబీ ఆబ్జెక్ట్ విచ్ విల్ స్టోర్ ద స్టేట్. సో మనం ఏం స్టేట్ స్టోర్ చేయాలనుకున్నా, ఏ డేటా స్టోర్ చేయాలనుకున్నా అదంతా దీని లోపల స్టోర్ అవుతుంది. యాప్ కంపోనెంట్లోనో పైన ఉండే రూట్ కంపోనెంట్లోనో అట్లంతా కాదు. సో ఇట్ విల్ బి కెప్ట్ ఇన్ స్టోర్, రెడక్స్ స్టోర్లో. ఇది రియాక్ట్కి దీనికి ఏ సంబంధం లేదు. సో మనం యాప్ ఇవన్నీ మర్చిపోవచ్చు. సో రెడక్స్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ స్టోర్. ఆ స్టోర్లో స్టేట్ స్టోర్ అవుతుంది. రెడ్యూసర్స్ ఇంకొక థింగ్ ఏంటంటే యాక్షన్స్. ఓకే, ఇవేంది? ఈ రెడక్స్లో స్టోర్లో ఏదైనా అప్డేట్ జరగాలనుకోండి, డైరెక్ట్గా మీరు పోయి సెట్ గిట్ అని ఏమి ఇవ్వలేదు. యూ విల్ డిస్పాచ్ యాక్షన్. ఒక ప్రాసెస్ ఉంది, ఒక ప్రాసెస్గా ఫాలో అవుతుంది అది అప్డేట్ చేసేదానికి. ఎప్పుడు ఒక డేటా మారుతుంది, చేంజ్ అవుతుంది చెప్పండి అనేది ఇక్కడ కాన్సెప్ట్. అది దాన్ని బాగా హ్యాండిల్ చేసినారు ఇక్కడ. ఒక యాక్షన్స్ అని ఒకటి పెట్టినారు వాళ్ళు. మీరు ఒక యాక్షన్ డిస్పాచ్ చేయొచ్చు అంటే కదా. ఒక స్టేట్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఏదైనా ఒక విషయం క్లిక్ చేసినప్పుడు, అలా జరిగిన ఏదో ఒక ఇంట్రాక్షన్ జరిగినప్పుడు, ఒక యాక్షన్ జరిగినప్పుడు దానికి రిఫ్లెక్షన్ దా ఒక డేటా మారేది అనేది, డేటా చేంజ్ అనేది ఒక యాక్షన్కి రిఫ్లెక్షన్, రైటా? ఇక్కడ మనం ఇనిషియల్గా ఒక డేటాని స్టోర్ చేసేస్తాం దీంట్లో, స్టేట్ని. డేటా అనుకోండి మీరు, ఇప్పుడు డేటా అని నేను ఇది స్టేట్ అంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ నాట్ రియాక్ట్ స్టేట్. ఓకే, జస్ట్ డేటా. ఈ డేటా ఎట్లా చేంజ్ అవుతుంది, ఎప్పుడు చేంజ్ అవుతుంది? ఏదైనా ఒక యాక్షన్ జరిగినప్పుడు. ఓకే, సో నేను యాక్షన్ని డిస్పాచ్ చేస్తాను. ఒక యాక్షన్ని డిస్పాచ్ చేసినప్పుడు ప్రాసెస్ చూడండి, ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టోర్ క్రియేషను. ఈ మూడు విషయాలు ఉన్నాయి. ఇది ఎట్లా వర్క్ అవుతుందని చెప్తాను చూడండి. ఫస్ట్ స్టోర్ షుడ్ బి దేర్, రైట్? ఆ స్టోర్ని క్రియేట్ చేస్తాం. సీక్వెన్స్ ఇది. స్టోర్ని క్రియేట్ చేసి అంటే ఇనిషియల్ డేటాని దాంట్లో పెడతాం. ఓకే, సెట్ అవుతుంది అనుకోండి, ఇనిషియల్ డేటా ఉంటుంది. యాక్షన్ నెక్స్ట్. ఒక యాక్షన్ మనం చేసినప్పుడు అంటే యాక్షన్ డిస్పాచ్ చేస్తాం, రైటా? ఒక యాక్షన్ డిస్పాచ్ చేసినప్పుడు దాని ఈక్వలెంట్ రెడ్యూసర్ రన్ అవుతుంది. రెడ్యూసర్స్ డిఫైన్ చేసి పెట్టింటాం. సో రెడ్యూసర్స్ అంటే ఇట్లా పెడదాం సీక్వెన్స్ స్టెప్పులే మనం ఇది ఎట్లా యూజ్ చేయాలని. క్రియేట్ రెడ్యూసర్ అంతే. స్టోర్ ఉందంటే ఇంకా రెడ్యూసర్ ఉంటుంది. రెడ్యూసర్ అంటే ఏంటంటే దిస్ విల్ అప్డేట్ ద డేటా. స్టేట్ స్టోర్ అని చెప్పచ్చు, లేదంటే స్టోర్ని అప్డేట్ చేయాలంటే అది ఓన్లీ త్రూ రెడ్యూసర్ మాత్రమే పాసిబుల్. ఓకే, నెక్స్ట్ యాక్షన్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? దిస్ విల్ హెల్ప్ అస్ టు రన్ ద రెడ్యూసర్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు? యాక్షన్ డిస్పాచ్. సో ఒక యాక్షన్ జరిగినప్పుడు, యాక్షన్ డిస్పాచ్ అంటే అదే ఒక యాక్షన్ని మనం డిస్పాచ్ చేస్తున్నాం. ఈ యాక్షన్ జరిగింది అని చెప్పేసి ఎమిట్ చేస్తున్నాం. ఎమిట్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ద డిస్పాచ్ యాక్షన్, ఏ యాక్షన్ డిస్పాచ్ చేసినామో ఆ యాక్షన్కి తగినట్టుగా ఒక రెడ్యూసర్ రన్ అవుతుంది. రెడ్యూసర్ will be ఓకే. ఇప్పుడు ఈ రెడ్యూసర్ రన్ అయితే ఏం చేస్తుందని చెప్పినాను? దిస్ విల్ అప్డేట్ ద స్టోర్. రెడ్యూసర్ ద స్టోర్ని అప్డేట్ చేస్తుంది, స్టేట్ని. ఈ రెడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏం వాల్యూని అయితే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూతో స్టోర్లో పోయి స్టోర్ అవుతుంది. దిస్ విల్ ఓకే యాక్షన్ డిస్పాచ్ దిస్ విల్ ఎగ్జిక్యూట్ ఓకే అండ్ అప్డేట్ ద స్టోర్. ఓకే, స్టోర్ అప్డేట్ అయితే నెక్స్ట్ ఇంకొక విషయం కూడా ఉంది దీంట్లో, సబ్స్క్రిప్షన్. ఇది స్టోర్లో ఉంది, స్టోర్ సబ్స్క్రిప్షన్.
ఏ కాంపోనెంట్ అంతా ఆ స్టోర్ని సబ్స్క్రైబ్ చేసుకున్నదో, యాప్ కాంపోనెంట్నో కంటెక్స్నో కాదు, ఇది ఎక్స్టర్నల్ రైట్, రియాక్ట్కి సంబంధమే లేనిది స్టోర్. రెడక్స్లో ఉన్నది స్టోర్ అని. ఆ రెడక్స్ అది ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఈ స్టోర్ని ఎవరంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారో, whoever subscribe store will get notified about the changes. సో ఒక యాక్షన్ డిస్పాచ్ అయిందంటే అది ఎక్కడన్నా అవ్వచ్చు. మొత్తంలో రెడక్స్లో యాక్షన్ డిస్పాచ్ అయిందంటే అది రెడ్యూసర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. రెడ్యూసర్ వచ్చి ఏం చేస్తుంది, స్టోర్ని అప్డేట్ చేస్తుంది. స్టోర్ అప్డేట్ అయితే ఎవరంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకంతా ఒక నోటిఫికేషన్ పోతుంది. సో దీన్ని మనం ఇప్పుడు రియాక్ట్ కంటెక్స్ట్లో చూసింది, అంటే రియాక్ట్ పర్స్పెక్టివ్లో చూసింది. ఏ కాంపోనెంట్ అయినా ఈ రిడక్స్ని పడితే చూడండి, ఏ కాంపోనెంట్ అయినా ఉండండి, ఒక యాక్షన్ డిస్పాచ్ చేస్తే అది ఎక్కడన్నా ఉన్నాయండి, యాక్షన్ డిస్పాచ్ చేస్తే రెడ్యూసర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అది స్టోర్లో అప్డేట్ అవుతుంది. ఏ కాంపోనెంట్ అంతా సబ్స్క్రైబ్ చేసుకున్నదో ఆ కాంపోనెంట్కి అంతా అప్డేట్ వస్తుంది, స్టోర్ అప్డేట్ అయింది అటని చెప్పేసి. అప్పుడు ఆ కాంపోనెంట్ వచ్చి ఇట్ కెన్ అప్డేట్ ఇట్స్ ఓన్ స్టేట్, రైట్. సో ఇది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చేసి చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. రెడక్స్ అంటే సేమ్ కంటెక్స్ట్ లాగానే స్టేట్ అప్డేటే, బట్ ఆ స్టేట్ అప్డేటు ఎట్ట జరుగుతుంది అనేది ఈడ మనకి బెనిఫిట్. రెడ్యూసర్స్ వచ్చి మల్టిపుల్ రెడ్యూసర్స్ పెట్టుకోవచ్చు, ఒక బెనిఫిట్. ఒక పెద్ద అప్లికేషన్లో ఎన్ని గ్లోబల్ స్టేట్స్ ఉన్నాయో ఒక్కొక్క దానికి తగినట్టు యాక్షన్స్కి తగినట్టు స్టేట్ రెడ్యూసర్స్ దానికి పెట్టుకోవచ్చు. ఓకే, ఫైన్. సో రెడక్స్ అని కొట్టారంటేనే ఇట్స్ ప్రిడిక్టబుల్ స్టేట్ కంటైనర్. సో జస్ట్ స్టేట్ కంటైనర్ అంతదా, స్టేట్ని మారుస్తాం రెడక్స్లో, ఆ స్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో ఇంతదా దాంట్లో బేసిక్గా చెప్తే రెండే విషయాలు ఉన్నాయి. స్టేట్ అప్డేట్ చేసేదానికి ఒక ఫీచర్ ఉంది, ఏంది, యాక్షన్ డిస్పాచ్ అండ్ రెడ్యూసర్. రిసీవ్ చేసుకునేదానికి సబ్స్క్రిప్షన్. ఓకేనా. సో ఫస్ట్ యూ హ్యావ్ టు install Redux. Okay, npm install Redux. ఓకే, సో నేను చెప్పిన స్టెప్పుల్ని అట్నే మళ్ళీ నేను ఇక్కడ చేసి చూపిస్తాను. చూడండి, నేనేం చెప్పానంటే ఇక్కడ నోట్ చేస్తాను మళ్ళీ కమెంట్స్లో. స్టోర్ని క్రియేట్ చేస్తాం, రెడ్యూసర్స్ని డిఫైన్ చేస్తాం, ఎన్ని స్టెప్పులు ఫస్ట్, నాట్ సీక్వెన్స్, స్టెప్స్. రెడక్స్ని సెటప్ చేసానికి define reducers, define actions, dispatch. ఓకే, ఇంత మాత్రమే సెటప్. సీక్వెన్స్ హౌ ఇట్ విల్ వర్క్ అంటే, యూజర్ విల్ డిస్పాచ్ some action. ఓకే, దీని కాన్సిక్వెన్స్ ఏంది, ఈ యాక్షన్ డిస్పాచ్ అయితే కరస్పాండింగ్ రెడ్యూసర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అండ్ అప్డేట్ ద స్టోర్. థర్డ్, దీని కాన్సిక్వెన్స్ ఏంది, స్టోర్ అప్డేట్ అయింది, whoever subscribed store state కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, will notify about the state update. స్టేట్ అప్డేట్ అయింది, ఎవరంతా స్టోర్
స్టోర్లో ఉండే స్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ ఫర్ స్టోర్. ఓకే, స్టోర్ని ఎవరంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకంతా స్టేట్ అప్డేట్ అయ్యింది స్టోర్లో అటనే నోటిఫికేషన్ పోతుంది, అంతే. అంతదా అనగా దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. ఓకేనా, అది ఎవరు చేస్తారు? రెడక్స్ బై రెడక్స్. ఓకే, ఇంత తప్ప స్టెప్స్. ఈ స్టెప్స్ని అట్నే ఇప్పుడు నేను కోడ్గా చేస్తాను అండి. ఫస్ట్ క్రియేట్ స్టోర్, ఫస్ట్ ఇన్స్టాల్ చేయాలి రెడక్స్ని. ఇన్స్టాల్ చేసిన నా ఐఎమ్ గోయింగ్ టు సెటప్. నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి కోడ్ని. చూడండి, హుక్స్ అంటే హుక్స్, పేజెస్, ఇట్లా నీట్గా తని పెట్టి కాంపోనెంట్స్ అట్లా. అదే మళ్ళీ ఇక్కడ మనకి స్టోర్ అంటే స్టోర్ ఫోల్డర్ పెట్టిన దీంట్లో store.js. ఇది సింపుల్ అప్లికేషన్ కాబట్టి దీంట్లోనే నేను reducer.js అని పెడుతున్నాను అండ్ యాక్షన్స్ కూడా పెట్టేస్తాను. కొంచెం పెద్ద అప్లికేషన్ అయితే యాక్షన్స్కి తనిఖీ ఫోల్డరు ఏమంటే మల్టిపుల్ యాక్షన్స్ వస్తాయి. సో మరిన్ని యాక్షన్స్ ఉంటాయి కాబట్టి, మరిన్ని రెడ్యూసర్స్ ఉంటాయి కాబట్టి రెడ్యూసర్స్ అని ఫోల్డరు, యాక్షన్స్ అని ఫోల్డరు వస్తుంది. ఇక్కడ మనకి సింపుల్ కేస్ కాబట్టి ఇట్లా పెడతాను. ఓకే, హౌ టు డిఫైన్ స్టోర్. చూడండి, హౌ టు డిఫైన్ స్టోర్. ఓకే, క్విక్ స్టార్ట్లో చూద్దాం. ఇది రెడక్స్ టూల్ కిట్ అంతా ఇచ్చినారు, అది వదిలేసాను ప్రస్తుతానికి. రెడక్స్ టూల్ కిట్ అనేది ఏంటని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ రెడక్స్ మొత్తం అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు రియాక్ట్ అట్ ఆల్. నేను ఇక్కడ కాంపోనెంట్స్ గురించి ఏమన్నా, రెడక్స్ గురించి మాత్రమే, రెడక్స్ సీక్వెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. బేసిక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినట్టుండి, ఇది బెస్ట్. ఓకే, సో రెడక్స్ క్రియేట్ స్టోర్. ఫస్ట్ స్టెప్ ఏం చెప్పినాను, క్రియేట్ స్టోర్. ఓకే, స్టోర్ని డిఫైన్ చేయాలి. ఎట్లా? క్రియేట్ స్టోర్ అన్నాం కదా, దీంతో క్రియేట్ స్టోర్. ఓకే, స్టోర్ క్రియేట్ చేసిన క్రియేట్ స్టోర్. రెడ్యూసర్ ఇక్కడ పాస్ చేయాలి. ఓకేనా, రెడ్యూసర్ నేను ఇక్కడ పాస్ చేస్తాను. రెడ్యూసర్ డిఫైన్ చేసేస్తాను. రెడ్యూసర్ అంటే ఏంది లేదు, ఇట్స్ జస్ట్ అ ప్యూర్ ఫంక్షన్. ఓకే, ఎక్స్పోర్ట్ కాన్స్ట్ రెడ్యూసర్, ఇట్స్ జస్ట్ అ ప్యూర్ ఫంక్షన్. ఓకే, రెడ్యూసర్ ఫంక్షన్. రెడ్యూసర్ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుందో, దిస్ విల్ గెట్ ద స్టేట్ వాల్యూ అండ్ యాక్షన్. ఓకే, రెండు పారామీటర్స్. ఇది ఎగ్జిక్యూట్ ఎవరు చేస్తారంటే రెడక్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది వెన్ ద యాక్షన్ డిస్పాచ్డ్ బై యూజర్. అప్పుడు దీనికి రెండు పారామీటర్స్, ఒకటి స్టేట్, ఇంకొకటి యాక్షన్. అండ్ దీంట్లో నుంచి మీరు ఏం రిటర్న్ చేస్తారో దట్ విల్ బి ద అప్డేటెడ్ స్టేట్, దట్ విల్ గెట్ అప్డేటెడ్ ఇన్ ద స్టోర్. ఓకే, స్టోర్ లోపల అప్డేట్ అయిపోతుంది, లోపల నుంచి మీరు ఏం రిటర్న్ చేసినా. ఓకేనా, యాక్షన్ అనేది మనం డిస్పాచ్ చేసిన యాక్షన్ దీనికి వస్తుంది. నెక్స్ట్ యాక్షన్స్. యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకే, ఓకే, ఒక యాక్షన్ జనరేటర్ని రాస్తాను. మేక్ చేంజ్ కలర్ యాక్షన్. ఓకే, యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్. ఓకేనా, ఇక్కడ చూడండి, దీంట్లో రెండు ఫీల్డ్ ఉంటాయి, ఆ ఆబ్జెక్ట్లో రెండు ఉంటాయి. డిఫాల్ట్ టైప్ అని ఒకటి ఉంటుంది, దాంట్లో నేను చేంజ్ కలర్ అని పెట్టుకుంటున్నాను.
ఇంకొకటి పేలోడ్. దిస్ కెన్ బి ఎనీథింగ్. మీరు ఏదైనా డేటా పెట్టాలి యాక్షన్ అనుకుంటే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ కలర్ని దీంట్లో పెడతా. యూజర్ క్లిక్ చేయనప్పుడు న్యూ కలర్ వచ్చి. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ రెడ్యూసర్ని ఎత్తుకుని పోయి స్టోర్లో పెట్టాలి. రెడ్యూసర్ని పెట్టినా ఈ స్టోర్ని నేను ఎక్స్పోర్ట్ చేస్తాను. ఎక్స్పోర్ట్ చేసేసాను. ఓకే ఫైన్. స్టోర్ సెటప్ చేసేయండి, రెడ్యూసర్ డిఫైన్ చేసేయండి, యాక్షన్ డిస్పాచ్ యాక్షన్ జనరేట్ చేసే కోడ్ రాసినాం. ఇక్కడ రెడ్యూసర్లో ఏం జరగాలని కూడా రాయాలి. ఇఫ్ యాక్షన్ వస్తుంది కదా, మనం ఆ డిస్పాచ్ చేస్తే యాక్షన్ అది ఇక్కడికి వస్తుంది. ఇది నేను చూపిస్తాను మీకు ఫస్ట్, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. కన్సోల్ వేసి చూస్తాను, ఇంకేం చేయను ఇక్కడ. ఫర్ నౌ దిస్ రెడ్యూసర్ ఈస్ డూయింగ్ నథింగ్. ఓకే, ఇక్కడ జస్ట్ వచ్చిందని మళ్ళీ కాపీ చేసి పంపించేస్తుంది. యాక్షన్ అండ్ స్టేట్లో ఏముందో చూపిస్తాను. సో దీంట్లో ఏమేమి వస్తున్నాయని చూద్దాం. సరే ఓకే, ఎప్పుడు ఈ రెడ్యూసర్ కాల్ అవుతుంది ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ యూజర్ వచ్చి ఒక యాక్షన్ డిస్పాచ్ చేస్తాడు. సో నేను ఇక్కడి నుంచే డిస్పాచ్ చేస్తా. యాప్ షెల్ ఉంది కదా, యాప్ షెల్లో బటన్ పెట్టుకుందా రైటా. దీంట్లో ఆన్ క్లిక్ ఈ స్టేట్ అంతా అవసరం లేదు. నేను జస్ట్ ఇప్పుడు రెడక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడి నుంచి నేను ఒక యాక్షన్ని డిస్పాచ్ చేయబోతా. ఈ క్లిక్ టు చేంజ్ కలర్ అని పెడుతున్నా. సో ఏం యాక్షన్ డిస్ప్లే చేయబోతాను నేను క్రియేట్ చేసి పెట్టుకుంటా. చేంజ్ కలర్ అనే యాక్షన్ని డిస్ప్లే చేయబోతాను. ఎలా డిస్ప్లే చేస్తారు? ఫస్ట్ స్టోర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. స్టోర్లో డిస్పాచ్ అనే మెథడ్ ఉంటుంది. ఓకే, ఈ డిస్పాచ్ అనే మెథడ్కి ఒక యాక్షన్ పాస్ చేసుకోవచ్చు మీరు. మేక్ చేంజ్ కలర్ యాక్షన్ కాల్ చేసి కలర్ ఏం పాస్ చేస్తాను, రెడ్ అని పాస్ చేస్తున్నా. ఓకే, సెట్ కలర్ రెడ్. ఓకే, ఇలాగనే మైండ్ బటన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక 2-3 బటన్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఆబ్వియస్లీ యూ నో ఇఫ్ వీ కాల్ దిస్ విల్ గెట్ అ యాక్షన్. యాక్షన్ అంటే ఏంది? జస్ట్ ఆబ్జెక్ట్ విత్ టైప్ పేలోడ్ అని ఒకటి ఉంటుంది కదా. ఇది ఆప్షనల్ పేలోడ్ అనేది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పుట్. నేను ఇక్కడ పాస్ చేస్తాను కదా, అది అసైన్ అవుతుంది అక్కడ. ఓకే, డిస్పాచ్ జరిగితే ఇప్పుడు చూడండి స్టెప్పులు. డిస్పాచ్ జరుగుతుంది. డిస్పాచ్ జరిగితే ఏమవుతుంది? రెడ్యూసర్ రన్ అవ్వాలి రైట్. ఈ రెడ్యూసర్ రన్ అవ్వాలి. దిస్ విల్ గెట్ ద స్టేట్ అవైలబుల్. ఐ మీన్ స్టోర్లో ఉండే స్టేట్ వస్తుంది, ప్లస్ యాక్షన్ వస్తుంది. చూద్దాం ఇది వస్తుంది అని చెప్పి ఫస్ట్. Yes, it's not defined. ఓకే, సో ఇప్పుడు కన్సోల్లో చూడండి. బై డిఫాల్ట్ ఫస్ట్ టైము స్టేట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యి స్టేట్ సెట్ అయింది అది. ఓకే, యాక్షన్ ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయ్యింది. అది ఇనిషియలైజ్ అవుతుంది ఫస్ట్ టైం స్టోరు. ఓకే, నౌ వెన్ యూ క్లిక్ సెట్ కలర్ రెడ్, ద యాక్షన్ విల్ బి డిస్పాచ్డ్ రైట్. దిస్ యాక్షన్ విల్ బి డిస్పాచ్డ్. లెట్స్ సీ ఇఫ్ యూ ఆర్ గెటింగ్ దట్. నేను క్లిక్ చేశాను. సి స్టేట్ ఎంటీగా ఉంది, ఎంటీ ఆబ్జెక్టు. ఇక్కడ మీరు డిస్పాచ్ చేసిన యాక్షన్ వచ్చినది చూసినారా. కానీ ఇది ఎక్కడ వచ్చినది? రెడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయిన వాళ్ళు వచ్చినది. రెడ్యూసర్లో వచ్చినది స్టేట్ వచ్చినది, యాక్షన్ వచ్చినది. ఇది ప్రీవియస్ స్టేటు, ఇది మనకు వచ్చిన యాక్షన్, మనం డిస్పాచ్ అయిన యాక్షన్. సో వెన్ యూ డిస్పాచ్ యాక్షన్ యూ ఆర్ గెటింగ్ దట్ స్టేట్ అండ్ యాక్షన్ ఇన్ ద రెడ్యూసర్ రైట్. సో ఓకే, ఇప్పుడు నా పని ఏంది? ఓకే, నేను యాక్షన్కి తగినట్టు ఏదైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
నార్మల్గా ఇది ఇట్లా రిటర్న్ అయిపోతుంది. ఆర్ ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ఈక్వల్ టు చేంజ్ కలర్ అయితే ఏం జరగాలి? ఇక్కడ కూడా రిటర్న్ స్టేట్, కొత్త స్టేట్ ఏమి ఉండాలి? కొత్త స్టేట్లో పాత స్టేట్ కాపీ చేయాలి, ప్లస్ కూడా నాకు కలర్ అనే ఫీల్డ్ కూడా పెట్టాలనుకుంటున్నాను. ఓకే, నా కలర్, కానీ ఆ కలర్ ఏంది? యాక్షన్లో వచ్చే కలర్. కానీ నౌ దిస్ విల్ గెట్ అప్డేటెడ్ ఇన్ రెడక్స్ స్టోర్, గ్లోబల్గా పోయి స్టోర్ అవుతుంది. ఓకేనా, స్టేట్ అదే ఈ స్టేట్లో అప్డేట్ అయిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ డూయింగ్ దిస్? ఈ స్టేట్లో అప్డేట్ అయితే గ్లోబల్ స్టోర్ ఉంది కదా, ఈ స్టోర్లో అప్డేట్ అవుతుంది కదా. ఈ స్టోర్లో అప్డేట్ అయిందంటే దిస్ కెన్ బి లిజన్ ఫ్రమ్ ఎనీవేర్. ఓకే, ఎవరికంతా లిజన్ చేస్తున్నారో వాళ్ళకంతా ఇది అవైలబుల్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను స్టేట్ అప్డేట్ చేస్తాను. సో ఆ స్టేట్ వచ్చి ఏముంటుంది చూడండి. సో నేను ఫస్ట్ ఎంటీగా ఉంది, సెట్ రెడ్ని ఇస్తే ఫస్ట్ ఎంటీగా ఉండండి, అది అన్నాక చేంజ్ కలర్ యాక్షన్ వచ్చింది. నెక్స్ట్ టైం సెట్ గ్రీన్ అని ఇస్తే చూడండి, సెట్ గ్రీన్ అని ఇస్తే ఓకే కలర్ అన్డిఫరెంట్. ఒక సెకండ్ అండి, యాక్షన్ డాట్ పేలోడ్, నాట్ పేలోడ్ కదా, మనం చూసాం కదా టైప్ పేలోడ్. సో వస్తుంది సెట్ రెడ్ చేసినప్పుడు ఫస్ట్ టైము ఎంటీగా ఉంది అన్నాక మనం ఇది సెట్ అయింటుంది. సో నెక్స్ట్ గ్రీన్ క్లిక్ చేసినప్పుడు సో ద ప్రీవియస్ స్టేట్ హ్యాస్ రెడ్, సో న్యూ స్టేట్ విల్ హ్యావ్ గ్రీన్. ఓకేనా, చూడండి, ఓకే గ్రీన్ ఉంది చూడండి ఇది. సో స్టేట్ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సీక్వెన్స్ ఏం చెప్పినా నేను, యూజర్ విల్ డిస్పాచ్ యాక్షన్ కరస్పాండింగ్ రెడ్ యూజర్ విల్ బి ఎగ్జిక్యూట్ అయిందా. సెకండ్ స్టెప్ కూడా ఓకే. సెకండ్ స్టెప్ ఓకే. థర్డ్ స్టెప్, హూవర్ ఇస్ సబ్స్క్రైబ్ టు స్టోర్ విల్ బీ నోటిఫైడ్ అబౌట్ ద స్టేట్ చేంజ్. ఎవరంతా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి స్టేట్ అప్డేట్స్ పోయి చేరతాయి. ఓకే, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? నో బడీ సబ్స్క్రైబ్. ఇక్కడ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకున్నారు ప్రస్తుతానికి. సో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూద్దాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ షెల్లో ఉండే ఏ కాంపోనెంట్ని నేను ఓకే ఏ పెట్టినాను కదా, ఏ ఆర్ మేబీ ప్రస్తుతానికి సి కాంపోనెంట్లో సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఈ నెస్టెడ్ కాంపోనెంట్ కదా, దీని లోపల నాకు కావాలనుకున్నాం. ఏం కావాలి? ఆ కలర్ కావాలని చెప్పి అనుకున్నాం. ఓకేనా, వాట్ ఐ విల్ డూ, కాన్స్ట్ సి సెట్ సీన్ పెట్టుకుంటున్నా, స్టేట్ ఫస్ట్ ఎంటీగా ఇనిషియలైజ్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ సీక్వెన్స్ ఏంది, రెడక్స్ ఉంది కదా, ఆ స్టోర్ని ఫస్ట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంట్లో లిజన్ చేసుకునేదానికి ఒక సబ్స్క్రైబ్ అనే ఒక మెథడ్ ఉంది, సబ్స్క్రైబ్. ఈ కాల్ బ్యాక్ ఎప్పుడంతా స్టేట్ అప్డేట్ అవుతుందో అప్పుడంతా ఈ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది, బాగా ఇంకేమీ లేదు. చూడండి, ఫస్ట్ కన్సోల్ వేసి చూపిస్తా. స్టోర్ డాట్ గెట్ స్టేట్ అంటే స్టేట్ వస్తుంది. చూడండి కావాల్సి. సో ఎప్పుడంతా స్టేట్ అప్డేట్ అవుతుంది, ఎప్పుడంతా యాక్షన్ డిస్పాచ్ అవుతుందో అప్పుడంతా స్టేట్ అప్డేట్ అవుతుంది కదా. చూడండి అవుతుందా అని. సెట్ కలర్ రెడ్, చూడండి ఇది ఎక్కడ ఉన్నది, ఇది ఎక్కడ ప్రింట్ అవుతుంది తెలుసా? CJS. చూడండి, అంటే ఇక్కడ ఈ కాల్ బ్యాక్ కాల్ అవుతుంది సబ్స్క్రైబ్ స్టోర్ లోపల, స్టోర్ డాట్ సబ్స్క్రైబ్. సో హూవర్ ఈజ్ లిజనింగ్ టు ద స్టోర్ విల్ గెట్ ద నోటిఫికేషన్ అబౌట్ ద చేంజ్. ఆ నోటిఫికేషన్ వచ్చినాక వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు. చూడండి, స్టేట్ తీసుకొని ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ప్రింట్ మొత్తం చేసినాను. చూడండి చేంజెస్ వస్తున్నాయి, రెడ్ మనిషి రెడ్, గ్రీన్ అండ్ మనిషి గ్రీన్. ఓకే, ఈ చేంజెస్ పెట్టి ఏం చేసుకుంటారు మీ ఇష్టం. నేను రెడక్స్ ఉంటుందో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన. రెడక్స్ని ఇప్పుడు మనం రియాక్ట్ లోపల వాడినాము, బట్ కానీ రియాక్ట్లో ఏమీ చేయలేము. డిస్పాచ్ అనేది బటన్ క్లిక్ చేస్తే డిస్పాచ్ అయింది, స్టోర్ అప్డేట్ అయింది, రెడ్యూజర్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టోర్ అప్డేట్ అయింది. స్టోర్ అప్డేట్ అయితే ఎవరంతా స్టోర్ డాట్ సబ్స్క్రైబ్ చేసినారో వాళ్ళకంతా వస్తుంది. ఓకేనా, ఇంతదా ఎడ్ చేసినాము. సరే,
ఇది ఎన్నిసార్లు సబ్స్క్రైబ్ అవ్వాలంటే కాంపోనెంట్ మౌంట్ అయ్యేటప్పుడు ఉంటుందా సబ్స్క్రైబ్ అవుతుంది జనరల్గా. యూస్ ఎఫెక్ట్ వేసేద్దాం. ఒకసారి కాంపోనెంట్ డిస్ట్రాయ్ అయ్యేటప్పుడు అన్సబ్స్క్రైబ్ కూడా అయిపోవాలి. ఓకేనా, కాంపోనెంట్ డిస్ట్రాయ్ అయ్యేటప్పుడు అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. ఓకే, అన్సబ్స్క్రైబ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మీకు దీన్ని బట్టి ఏం చేయబోతామంటే వెన్ ఎవర్ వీ గెట్ ద డేటా వీఆర్ గోయింగ్ టు అప్డేట్ దాట్ ఇన్ లోకల్ స్టేట్. ఓకే, సెట్ సి ఏంది, ఇది గ్లోబల్ స్టేట్. గ్లోబల్ స్టేట్ నుంచి నాకు కావాల్సిన మటు నేను తీసుకుంటాను. డాట్ కలర్ చూడండి. సో సెట్ కలర్ రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్, రెడ్, గ్రీన్. ఇంకోటి చూడండి, సేమ్ ఇది అప్డేట్ చేస్తే రీరన్ రావాలా మనకి, అది రియాక్ట్ నార్మల్ రియాక్ట్ బిహేవియర్. ఓకే, కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నౌ ఐ కెన్ ఈజీలీ యూజ్ దిస్ సబ్స్క్రైబ్ మెథడ్ వేర్ ఎవర్ ఐ వాంట్. అది ఎంత డీప్ ఇన్వెస్టెడ్ అండి. ఇప్పుడు చూడండి, సి వచ్చి లోపల ఎట్లనో నెక్స్ట్ అయినది రైటా. ఇది ఎక్కడైనా నేను వాడచ్చు. ఇంక మరి ఏ కాంపోనెంట్ అయినా ఐ డోంట్ నీడ్ ఎనీ ప్రాప్స్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ప్రాప్స్ ద్వారా నేను చేయాల్సిన అవసరం లేదు. ప్రాప్ డ్రిల్లింగ్ ప్రాబ్లం రాదు. కంటెక్స్ట్లో మిస్ అయిపోతుంది అని చెప్పాను కదా, మరి కంటెక్స్ట్లో వాడితే నెక్స్ట్ చేస్తూనే ఉంటాం, పర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్ వస్తాయి. ఆ ప్రాబ్లం అంతా ఇక్కడ లేదు. ఐ కెన్ యూజ్ దిస్ సబ్స్క్రైబ్ రైట్ ఎనీవేర్ ఐ వాంట్. ఎక్కడ కావాల్సిన అది నేను వాడుకోవచ్చు. సో దిస్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు రెడక్స్ని నేను రియాక్ట్తో లింక్ చేసిన చూసారా. డిస్పాచ్, యాక్షన్, రెడ్యూసర్ ఇవన్నీ రెడక్స్ రిలేటెడ్దా. అఫ్ కోర్స్ ఈ సబ్స్క్రైబ్ కూడా రెడక్స్ రిలేటెడ్దా. కానీ ఇక్కడ వచ్చిన డేటాని పెట్టి నేను ఇక్కడ లింక్ చేసుకున్నాను నాకు రియాక్ట్. ఓకే, దట్స్ ఆల్. ఇంతదా రెడక్స్ని రియాక్ట్తో వాడటం. ఓకేనా, బట్ ఇంకా సింప్లిఫై. కానీ ఇది వచ్చి నేను లింక్ మాన్యువల్గా చేసిన అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అని ఇచ్చి స్టోర్ డాట్ సబ్స్క్రైబ్ అని ఇచ్చి అనాక దాన్ని ఎత్తుకొని పోయి సెట్ చేసుకుంటున్నా. ఓకేనా, ఇంకా సింపుల్గా రాయొచ్చు దీన్ని విత్ ద హెల్ప్ ఆఫ్ రెడక్స్ టూల్ కిట్. సేమ్ ప్రొసీజరే, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రెడక్స్ని ఇంకా ఎన్హాన్స్ చేసి ఇచ్చింటారు. ఓకేనా, రెడక్స్ టూల్ కిట్. యూజింగ్ రెడక్స్ టూల్ కిట్ వీ కెన్ రైట్ దట్ వీ కెన్ వైర్ రియాక్ట్ అండ్ రెడక్స్ ఇన్ అ సింపుల్ మేనర్. ఓకే, వాళ్ళు ఒక హూక్ ఇచ్చేసింటారు వాళ్ళే. దాని ద్వారా మనం ఈజీ చేసేది. ఈ అన్సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు. ఇవన్నీ వచ్చి ఇంపార్టెంట్. రెడక్స్ని అన్సబ్స్క్రైబ్ చేయని మర్చిపోతే మెమరీ లీక్స్ వస్తాయి. ఇలాంటివి అంతా మనకు అవసరం ఉండదు. మీరు యూస్ ఎఫెక్ట్ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా వాళ్ళే యూస్ సెలెక్టర్ అని ఒకటి ఇచ్చేసింటాడు. యూస్ సెలెక్టర్లో మనకి స్టేట్ వచ్చేస్తుంది. ఆ స్టేట్తో నీకు ఏం కావాలి స్టార్ట్ కలర్ ఇట్ పెట్టేసి అంతదా డైరెక్ట్గా సి వచ్చేస్తుంది. అంతే. యూ డోంట్ నీడ్ ఆల్ దిస్ యూస్ ఎఫెక్ట్, యూస్ స్టేట్. ఇంకా బాగుంది కదా, సింపుల్గా ఉంది కదా, ఇలా ఉంటుంది. ఇఫ్ యూ యూస్ రెడక్స్ టూల్ కిట్. రెడక్స్ టూల్ కిట్ అనేది ఏంది, ఇప్పుడు రాసిన రెడక్స్ని రియాక్ట్ని లింక్ చేసినాం కదా, ఇప్పుడు తనిగా రాసేసి లింక్ చేసినాం కదా, ఆ లింకింగ్ ప్రాసెస్ మొత్తం ఈజీగా చేస్తుంది. ఏడ మొత్తందో మాత్రం ఇంకే ప్రొసీజర్ మారదు. యాజ్ యూజువల్ రెడ్యూసర్ ఉంటుంది, యాక్షన్ డిస్పాచ్ చేస్తారు. ఇంకొకటి కూడా ఉంది అడ్వాంటేజ్. ఈ యాక్షన్లు క్రియేట్ చేశారు కదా, యాక్షన్స్ క్రియేషను ఇవన్నీ ఆడ ఆటోమేటిక్. ఓకే, వీ డోంట్ నీడ్ టు డిఫైన్ మాన్యువల్లీ. ఒకదాన్ని ఒకటి మాన్యువల్గా డిఫైన్ చేసే అవసరాన్ని అంతా ఉండదు. సింపుల్గా అయిపోయేలాగా ఇచ్చింటారు. ఓకేనా, యూ డోంట్ నీడ్ దిస్ ఎనీమోర్. అంటే ఉంటాయి యాక్షన్స్ ఉంటాయి, బట్ నువ్వు రాయబడలేదు. అప్పుడు బెటరే కదా, నువ్వు కోడ్ తగ్గుతుంది కదా రెడక్స్ టూల్ కిట్ పడితే. సో మనం ప్రస్తుతానికి ఇది అర్థం చేసుకోండి. రెడక్స్ అంటే ఏంది, దాంట్లో సీక్వెన్స్ ఏంది, ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ దాన్ని ఎట్లా లింక్ చేసినాం అనేది అర్థం చేసుకోండి రియాక్ట్తో. ఇప్పుడు మాన్యువల్గా రైట్ డైరెక్ట్గా రాగా రియాక్ట్తో లింక్ చేసాం. నెక్స్ట్ వీడియోలో వీ విల్ సీ హౌ టు యూజ్ రెడక్స్ టూల్ కిట్ టు రెడ్యూస్ some boilerplate.
ఓకే, ఈ మనం ఇంత ముందర చేసాం కదా, ఈ బాయిలర్ ప్లేట్ అంతా మేబీ ఈ సబ్స్క్రిప్షను అన్సబ్స్క్రైబ్ ఈ పార్ట్లంతా ఎట్లా రెడ్యూస్ చేసేది అనేది చూద్దాం. ఓకేనా, ఇంకేం మారదు, మిగతా అన్ని సేమే, యాక్షన్స్లో మట్టు కొద్దిగా రెడ్యూస్ అవుతుంది కోడ్, మిగతా అన్ని సేమ్. ఓకే, సో విల్ సీ హౌ టు రెడ్యూస్ ఆల్ దిస్ స్టఫ్ యూజింగ్ Redux toolkit in the next video. Okay, thank you.